ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జయశంకర్ తో పాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. సరిహద్దుల్లో భద్రతా చర్యలపై చర్చిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. దాడి సమయంలో పర్యాటకులు తప్పించుకునే మార్గం లేకుండా చేశారని, ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను మూసివేసి ఉగ్రవాదులు చుట్టుముట్టినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. హిందువులు, ముస్లింలను వేరు చేసి 4 ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఇప్పటికే ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. అలాగే తీసుకోవాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. మరొక పక్కన ఏదైతే పహల్గామ్ లో దాడి జరిగిందో ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను మూసివేసి చుట్టుముట్టి మరీ ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు ఎన్ఐఏ విచారణలో సరికొత్త సంచలన విషయాలు వెలుగు చూశాయి. హిందూ ముస్లింలను వేరు చేసి కాల్పులు జరిపినట్టుగా వివరాలు జిల్లా బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో భద్రతా సమీక్ష సమావేశం జరుగుతుంది. అయితే ఈ రోజంతా కూడా ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరుగుతుంది. రేపు సిసిఎస్ సమావేశం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశాలు కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు మోదీ నివాసంలో జరుగుతున్నటువంటి భద్రతా సమీక్ష సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఈ ఇతర సైనికాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా సరిహద్దు భద్రతా పరిస్థితి, పాకిస్తాన్ తో సంబంధాలు, ఉగ్రవాదుల వేట, అదేవిధంగా అంతర్జాతీయంగా తీసుకోవాల్సిన చర్యలు, డిప్లొమసీ చర్యలు ఏవైతే ఉన్నాయో, దౌత్యపరమైన చర్యలు, వాటన్నిటిపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. పహల్గామ్ దాడి తర్వాత సరిహద్దుల్లో భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత భారత భద్రతా బలగాల సరిహద్దు ప్రాంతాల్లో గస్తీలు ఏ విధంగా ఉన్నాయి, పాకిస్తాన్ రేంజర్స్ తో జరిగినటువంటి ఘర్షణలు ఏ మేరకు భారత సైన్యానికి నష్టం జరిగింది, వీటన్నిటిపైన కూడా రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీకి వివరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక భారత్ తో ఏదైతే డిప్లొమాటిక్ సంబంధాలను, దౌత్య సంబంధాలను పాకిస్తాన్ తో పూర్తిగా తెగదింపులు చేసుకున్న నేపథ్యంలో ఈ యొక్క ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో భారత్కు వచ్చినటువంటి పాకిస్తాన్ పౌరులు వారందరికీ కూడా ఈ రోజు డెడ్ లైన్ విధించారు. సో దాని పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతమంది పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్ళిపోయారు అన్న అంశాలపై కూడా ఈ రోజు ఇందులో చర్చ జరిగింది. ముఖ్యంగా భద్రతా బలగాలు దక్షిణ కాశ్మీర్ లో సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరం చేశాయి. అందులో పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదుల కోసం ఇంకా వేట కొనసాగుతున్నది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ని కూడా బ్రీఫ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రేపు జరగబోయే సిసిఎస్ సమావేశంలో పాకిస్తాన్ తో ఉన్నటువంటి ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, ఉగ్రవాదుల వేట, మరోపక్క జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతల పరిస్థితి, ఈ అంశాలన్నిటిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పాకిస్తాన్ వ్యతిరేకంగా మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామాలు అంటే కృష్ణ, వరుసగా కీలక సమావేశాలు జరుగుతున్నాయి. అంటే భారత్ పాకిస్తాన్ పై ఏ క్షణంలో అయినా యుద్ధానికి గానీ, లేదా ఏదైనా బిగ్ అనౌన్స్మెంట్ గానీ, లేదా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ప్రస్తుతానికైతే యుద్ధానికి సంబంధించినటువంటి చర్యలు ఇప్పుడే వెంటనే తీసుకునే అవకాశం అయితే లేదు. దానికి సంబంధించినటువంటి పూర్వ రంగాన్ని మాత్రం సిద్ధం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కొంత యుద్ధం చేయాలంటే అది ఆషామాషా కాదు. దానికి సంబంధించి ఎన్నో ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యుద్ధానికి సంబంధించి యుద్ధం చేస్తే అది ఎన్ని రోజుల పాటు జరుగుతుంది, దాని యొక్క పర్యవసానాలు ఉంటాయి. తర్వాత ప్రపంచ దేశాలు ఏ దేశాలు పాకిస్తాన్కి మద్దతు ఇస్తాయి, తర్వాత భారత్కు మద్దతు ఇస్తాయి, అవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో యుద్ధం అన్నది, అది పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం అన్నది ఇప్పటికిప్పుడు దానిపైన ఎటువంటి కీలక నిర్ణయం అయితే తీసుకోకపోవచ్చు. కాకపోతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి
ఈ ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో గతంలో లాగా సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లుగా దాని వరకే ఈసారి కూడా పరిమితం కావాలా, లేకపోతే ఇంకా ముందుకెళ్లాలా అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. యుద్ధం అన్నది మాత్రం ప్రకటించే ప్రస్తుతానికైతే ఆ యుద్ధం అన్న మూలలో అయితే భారత ప్రభుత్వం అయితే లేదన్నదే మనకు రక్షణ శాఖ అధికారులను చూస్తున్నట్టు మాట. ఎందుకంటే భారత అణ్వాయుధాలు ప్రధానంగా ఉన్నటువంటి ఇప్పుడు ఉగ్రవాద శిబిరాలని టార్గెట్ గా లక్ష్యంగా చేసుకుని నిర్ణయాలు ఉంటాయి అన్నప్పుడు అంతం చేయాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఈ ఉగ్రవాద శిబిరాలపై అన్న కనీసం అటాక్ ఉంటుందా? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల్లో ఉగ్రవాదులు లేరు అన్నది తాజా సమాచారం. ఆ ఉగ్రవాదులందరినీ కూడా మిలిటరీ క్యాంపులకు తరలించి మిలిటరీ క్యాంపుల్లోనే ఆ ఉగ్రవాదులను సురక్షితంగా ఉంచినట్టుగా తెలుస్తుంది. జైష్ మహమ్మద్ గానీ లేకపోతే లష్కర్ ఏ తోయిబాకి సంబంధించినటువంటి ఈ ట్రైనింగ్ ఏవైతే లాంచింగ్ ప్యాడ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖాళీ చేసి ఈ యొక్క పీఓకే దాటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి మిలిటరీ బేస్ క్యాంపుల్లోనే వారందరికీ రక్షణ కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా భారత ప్రభుత్వం చేతిలో ఉంది. ఐబీ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా ఆ సమాచారం